ضاءت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد. الرحمن الرحيم. قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير. تولج الليل في النهار وتولج النهار في الليل وتخرج الحي من الميت وتخرج الميت من الحي وترزق من تشاء بغير حساب. صدق الله العظيم. وقال النبي صلى الله عليه وسلم خيركم من تعلم القرآن وعلمه. صدق رسول الكريم. బుజుర్గో దోస్త్ పెద్దలారా సోదరులారా, అల్లాహ్ యొక్క దయ కరుణ కృప మనందరి మీద ఉన్నది. కాబట్టి అల్లాహ్ తాలా మనందరినీ కూడా ఇటువంటి గొప్ప సమావేశంలో ఇక్కడ సమావేశపరిచారు. అల్లాహ్ తాలా అందరినీ అల్లాహ్ తాలా మనం తీసుకొచ్చారు ఇటువంటి చోటికి. ఇది అల్లాహ్ యొక్క ఇల్ము నేర్చుకునేటటువంటి ప్రదేశం. అల్లాహ్ తాలా చాలా గొప్పవాడు సోదరులారా పెద్దలారా. అల్లాహ్ తాలా హదీసు కుదుసులో చెప్తున్నారు, కుంతు బంజం మక్ఫియన్, నేను దాగి ఉన్న ఖజానాను, నేను పెద్ద ఖజానా. అల్లాహ్ తాలా పెద్ద ఖజానా, దాగి ఉన్న ఖజానా. అల్లాహ్ తాలా యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించలేదు. పెద్దలారా సోదరులారా, అల్లాహ్ తాలా ఆస్మాన్ నుంచి తన ఖజానా నుంచి మనకి వర్షాన్ని కురిపిస్తున్నారు. భూమి నుంచి రకరకాల వైవిధ్యమైనటువంటి పంటల్ని, కూరగాయల్ని, ఫ్రూట్స్ని మనకి ఇస్తున్నారు అల్లాహ్ తాలా. అవి ఆకాశంలో మరి మేఘాల నుంచి మనకు వర్షం రావట్లా, అల్లాహ్ తాలా ఖజానా నుంచి మనకి బరాహరాస్తు వస్తుంది. అది మనం గమనించాలి. అలాగే అల్లాహ్ తాలా చెప్తున్నారు, మరి భూమిలో ఏమి లేదు, భూమి నుంచి ఎలాగ పంటలు వస్తున్నాయండి, అల్లాహ్ యొక్క కుదరతుతోటి ఎలాగ ఖజానా నుంచి వస్తున్నాయి. అలాగే అల్లాహ్ తాలా మనకి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఒక నిషాని, మనం అది గమనించాలి. అందులో రాత్రి అవుతుంది, రాత్రిని పగలుగా మారుస్తున్నాడు అల్లాహ్ తాలా, పగల్ని రాత్రిగా మారుస్తున్నాడు అల్లాహ్ తాలా. అల్లాహ్ తాలా ఖురాన్లో చెప్తున్నారు, దాని మఫ్హూమ్ ఇలా ఉంది, నేను రాత్రిలాగా ఖయామత్ దాకా రాత్రి దాకా ఉంచితే వీళ్ళు ఎవరు ఉన్నారు, దాన్ని పగలు చేసేవాళ్ళు ఉన్నారని అల్లాహ్ తాలా సవాల్ చేస్తారు. అలాగే నేను పగలుగా ఉంచేస్తే మీరు ఎవరైనా రాత్రి చేసేవాళ్ళు ఉన్నారంట. మరి ఆ సూర్యుడికి ఆ కాంతి ఎలా వస్తుందండి? అల్లాహ్ తాలా యొక్క ఖజానా నుంచి వస్తుంది. పెద్ద సోదరులారా, అల్లాహ్ తాలా దాగి ఉన్న ఒక ఖజానా అని చెప్పి ఆ హదీస్ కుదుసులో చెప్పడం జరిగింది. మనందరం కూడా అల్లాహ్ యొక్క తారీఫ్ చేయాలి. అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు చెప్పు. ముసల్మాన్ అంటే అల్లాహ్ యొక్క తారీఫ్ చేసేవాడు. అది ప్రవక్తలందరికీ కూడా అల్లాహ్ యొక్క తారీఫ్ చేసేవారు, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చెప్పేవారు ఎక్కడికి వెళ్ళినా సరే. మఖ్లూక్ యొక్క గొప్పతనం కాదు, మఖ్లూక్ అన్నీ కూడా నశించిపోతాయి. మన ముందు కనిపించేదంతా కూడా నశించిపోయేదే. ఒక అల్లాహ్ యొక్క జాత్ ఒకటే చివరి వరకు ఉంటుంది. అది ఈ అన్నీ కూడా ఈ మఖ్లూక్ అన్నీ చేయబట్టి అల్లాహ్ తాలా వీటిని సృష్టించారు. భూమిని సృష్టించారు అల్లాహ్ తాలా. ఇది భూమి ఉండేది కాదు, ఇది ఉనికిలో ఉండేది కాదు, ఆకాశం ఉండేది కాదు. ఇవన్నిటిని అల్లాహ్ తాలా ఉనికిలో తీసుకొచ్చారు. సముద్రాల్ని, పర్వతాల్ని అల్లాహ్ యొక్క గొప్పతనంతో ఎవరి సహాయం లేకుండా అల్లాహ్ తాలా వీటిని నిర్మించారు. అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మనం ముసల్మాను అర్థం చేసుకోలేదు. అందువల్లే ముసల్మాను ఇబ్బందులు పడడం అనేటువంటిది అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పలేకపోతున్నాం. పెద్దలారా సోదరులారా, మరి ప్రవక్తలందరూ 1,25,000 నుంచి 2,00,000 మంది ప్రవక్తలు ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ కూడా అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చెప్పేవారు, అల్లాహ్ వైపు పిలిచేవారు, అందరిని కూడా ఇప్పుడు కూడా అల్లాహ్ వైపు ఆహ్వానించేవారు. పెద్దలారా సోదరులారా, అల్లాహ్ తాలా మనటువంటి దీన్ని ఇస్లాం అనేటువంటి మనకి ఇచ్చారు, చాలా గొప్పది. అల్లాహ్ యొక్క రహమత్ చాలా గొప్పది. అల్లాహ్ తాలా దగ్గర 100 కరుణలు ఉన్నాయని చెప్పి మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అందులో ఒక కరుణని ప్రపంచంలో దింపారు. ఆ ఒక కరుణ మనుషులు, జిన్నులు, అలాగే మృగాలు, కీటకాలు, వీనన్నిటిలో మఖ్లూక్ అన్నిటికీ అల్లాహ్ తాలా ఇచ్చారు. ఆ ఒక్క రహమత్ తోటి ఒకళ్ళనొకరిని ప్రేమించడం, ఒకళ్ళనొకరిని నర్మీ చేయడం, వాళ్ళని బర్దాష్ చేయడం, ఇవన్నీ కూడా, అలాగే క్రూర మృగాలు కూడా వాటి పిల్లల్ని ప్రేమించడం, ఇవన్నీ కూడా ఒక్క రహమత్ వల్ల చేస్తుందని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ పాక్ మఫ్హూమ్లో ఉంది. మరి ఖయామత్ దాకా అల్లాహ్ తాలా 99 రహమతులు అక్కడ ఉంచుకున్నారు ఆయన దగ్గర. ఖయామత్ రోజున అల్లాహ్ తాలా 99 రహమతులు ప్రపంచంలో వచ్చిన ఈ ఒక్క రహమతులు 100 రహమతులు కలిపి మనకి ఇస్తారంట. క్షమిస్తారు అల్లాహ్ తాలా, చాలా క్షమించేవాడు అల్లాహ్ తాలా, చాలా క్షమాగుణం ఉన్నవాడు అల్లాహ్ తాలా. ప్రతిదీ అల్లాహ్ తాలా ఖజానా నుంచి మనకు వస్తుంది. మనకు ఇప్పుడు పశువుల్లోంచి మనకి ఏదైతే పాలు తాగుతున్నామో ఆ పాలు కూడా అల్లాహ్ ఖజానా నుంచి వస్తాయి. చూడండి, పశువుల్లో ఏముండదు. మనం మేకను కోసినా, అలాగే మనకి గేదెను కోసినా అందులో పాలు ఏముండవు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అల్లాహ్ యొక్క ఖజానా నుంచి వస్తున్నాయి. చనిపోయిందా, నిర్జీవమైన దాంట్లో జీవం ఉన్నదాన్ని తీస్తాడు అల్లాహ్ తాలా, జీవం ఉన్నదాంటి నిర్జీవం ఉన్నదాన్ని తీస్తాడు అల్లాహ్ తాలా. అల్లాహ్ తాలా ప్రతి దాని మీద అల్లాహ్ ఖాదిర్ అనమాట. అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మనం ఇప్పుడు చెప్తూ ఉండాలి. అదే పని ప్రవక్తలందరూ కూడా చేశారు. పెద్దలారా సోదరులారా, మరి ఈ రోజున ఏదైతే హాలాత్
మా ముసల్మాన్ మీద వస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా, అలాగే మన దేశంలో అయ్యాక ఉలమాలు ఏం చెప్తున్నారంటే, పండితులు, ఇస్లాం పండితులు ఏం చెప్తున్నారంటే, మన యొక్క బదామాలి అంటే మన యొక్క ఆచరణలు సరిలేకపోవడం వల్ల, మన యొక్క విశ్వాసం సరిలేకపోవడం వల్ల, మన యొక్క ఆచరణలు సరిలేకపోవడం వల్ల మనకి హాలాత్, ఈ ఇటువంటి పరిస్థితులు, ఈ కార్డు పరిస్థితి, ఈ సమస్యలు ఏవైతే వస్తున్నాయో, ముసల్మాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారంగా జీవితాన్ని గడిపితే 100% మనకి కామయాబీ ఉంది. అందులో ఇహపరలోకాల్లో సాఫల్యం ఉంది, ఇహలోకంలో కూడా మనకు సాఫల్యం ఇస్తాడు. అల్లాహ్ తాలా ఖురాన్ పాక్లో ఆయతలో చెప్తున్నారు, యా అయ్యుహల్లజీన ఆమను వ అమిలుస్ సాలిహాతి సజాలు లహుముర్ రహ్మాను ఉద్దా. ఎవరు అల్లాహ్ తాలా ఈ ఖురాన్ పాక్ ఆయత యొక్క మఫ్హూంలో చెప్తున్నారు ఉలమాలు, ఎవరైతే అల్లాహ్ మీద విశ్వసించి సత్కార్యాలు చేస్తారో సారే మఖ్లూక్ ఎన్నైతే ఉన్నాయో కూడా అన్ని కూడా మనిషిని ప్రేమిస్తాయి. ఈ రోజున ముసల్మాన్ని మరి వ్యతిరేకిస్తున్నారంటే కారణం ఏంటంటే, మన యొక్క అమళ్ళు, మన యొక్క ఆచరణలు సరిగ్గా లేవు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారంగా మన జీవితాన్ని గడపట్లేదు. అందువల్లే ప్రజలు మనల్ని ప్రేమించట్లేదు, మనల్ని ద్వేషిస్తున్నారు. అంచేత మన యొక్క ఆచరణల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారం అల్లాహ్ తాలా యొక్క అవామిర్, అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవితాన్ని గడుపుతామో, ఈ అన్ని ప్రజలే కాదు జంతువులు కూడా ప్రేమిస్తాయి. సోదరులారా, మరి అంచేత మన యొక్క ఆచరణలు వెనక చూసుకోవాలి. మనం ఏదైతే మన తాలీం పిల్లలు 1% కూడా ఎవరు చదువుకోవట్లేదు, ఈ విద్య, ధార్మిక విద్య నేర్చుకోవట్లేదు. ఈ విద్య యొక్క తకాదా ఏంటంటే అల్లాహ్ని గుర్తించడం, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, అల్లాహ్ యొక్క రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కలాంని, అల్లాహ్ యొక్క కలాంని మనం నేర్చుకోవడం, దాని మీద మన జీవితాన్ని గడపడం. అంచేత ఎప్పుడైతే మన సహాబా రజల్లాహు తఆలా యొక్క జీవితాన్ని మనం కనుక ఆదర్శంగా తీసుకుని గడుపుతామో, అప్పటి వరకు మనకి కామయాబీ ఉండదండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతి ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని గడిపారు. వాళ్ళు ఇహపరలోకాల్లో సాఫల్యం పొందారు. ఇహలోకంలో కూడా వాళ్ళు మరి మేకలు కాసుకునే వాళ్ళు, ఎందుకు పనికిరా, మరి ఇదే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా పెద్ద పెద్ద చక్రవర్తులు ఈ భూభాగంలో 3వ వంతు వాళ్ళు పరిపాలించారు. మరి ఏదైనా యూనివర్సిటీలో వెళ్ళి చదువుకున్నారా? వాళ్ళు ఎటువంటి ఆ జ్ఞానం ఎక్కడ వచ్చిందంటే ఈ విద్య, ఈ ధర్మ విద్యలో వచ్చింది. పెద్దలారా, సోదరులారా, ఈ ధర్మ విద్య ఏంటంటే అల్లాహ్ యొక్క దైవత్వం నుంచి మనం లాభం పొందుటకై అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞల్ని రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారం మనం నేర్చుకోవడం, అందులో అల్లాహ్ తాలా ఈ పరిస్థితుల్లో నా నుంచి ఏం ఆశిస్తున్నారని తెలుసుకోవడం. ప్రతిదీ మనం నేర్చుకోవాలి. ఇల్లు అంటే మనం నమాజ్ యొక్క ఇల్లు నేర్చుకోవాలి. అలాగే ఉపవాసం యొక్క ఇల్లు ఉంటుంది, హజ్ యొక్క ఇల్లు ఉంటుంది, ప్రతి దానికి ఇల్లు ఉంటుంది. అది మన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతిలో అల్లాహ్ యొక్క ఆజ్ఞను మనం పూర్తి చేయడం, ఆ ఇల్లు యొక్క తగాదనమాట. ఎప్పుడైతే మన ఇల్ముని ఇది నేర్చుకుని మనందరం ఇళ్లలో కూడా తాలీం చేయడం, ధార్మిక విద్యను నేర్పడం, అలాగే మన మస్జిద్లో కూడా తాలీం చేయడం, ఈ అల్లాహ్ తాలా యొక్క చెప్పినటువంటి విషయాల్ని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చెప్పినటువంటి విషయాల్ని మనందరం దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవితం గడిపితే మనకి ఇహపరలోకాల్లో మనకి ఎటువంటి సమస్య ఉండదు. కానీ మనం ఇది చేయకపోవడం వల్ల, మస్జిద్ను ఆబాద్ చేయకపోవడం వల్ల మనకి ఇవన్నీ అనర్థాలు వస్తున్నాయి. అంతేత పండితులు, ఇస్లాం పండితులు, ఉలమాలు ఏం చెప్తున్నారంటే, మస్జిద్ను ఆబాద్ చేయండి, మస్జిద్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మస్జిద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నకలు చేయండి, 24 గంటలు ఆబాద్ చేయండి, దాన్ని అందులో తాలీం చేయండి, ఖురాన్ హల్కాలు చేయండి, అలాగే తాలీము చేయండి. అక్కడ మసాయిల్ ఏదన్నా సరే మస్జిద్ని ఆబాద్ చేసి 24 గంటలు ఆబాద్ చేస్తే బయట వచ్చినటువంటి ఫిత్నాలన్నీ కూడా తగ్గిపోతాయి, మన మీద వచ్చిన ఆపదలన్నీ కూడా తొలగిస్తారని చెప్పి ఉలమాలు హెచ్చరిస్తున్నారు. పెద్దలారా, సోదరులారా, అలాగే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులో చెప్తున్నారు, మస్జిద్ని ఎవరైతే ప్రేమిస్తారో అల్లాహ్ తాలా వారిని ప్రేమిస్తారని చెప్పారు. మస్జిద్ స్వర్గం వనాల్లో ఒక వనం అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఉదయం సాయంత్రం ఎవరైతే మస్జిద్కి వెళ్తారో వారికి అల్లాహ్ తాలా జన్నత్లో మెహమాన్ ఆతిథ్యం ఇచ్చారని చెప్పి, స్వర్గంలో ఆతిథ్యం ఇస్తారని చెప్పి అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్ పాక్ మఫ్హూంలో ఉంది. పెద్దలారా, సోదరులారా, అంచేత మస్జిద్ ఆబాదీ మెహనత్లో మనందరం ఉండాలి. అలాగే ఇంట్లో కూడా తాలీం చేయాలి. ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియాలి. మన పిల్లలు ఏదైతే విద్య నేర్చుకుంటారో ఆ విద్యని అందరికీ నేర్పాలి. ఆ తాలీం ద్వారా వాళ్ళు ఇంట్లో సెలవుల్లో కూడా వాళ్ళ ఇళ్లలో తాలీం చేసి ఈ విషయాలన్నీ గైబ్ యొక్క తస్కరారు, అగోచర విషయాల గురించి మనం చర్చించుకోవాలి. అల్లాహ్ యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలి. మనం నమాజ్ చదువుతున్నాం, అల్లాహు అక్బర్ అంటున్నాం లోపల, కానీ బయటికి వెళ్ళాక డాక్టర్ పెద్దవాడు, అది పెద్దది, ఇది పెద్దదని, అది గొప్పదని చెబుతున్నాం. అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పట్లేదు. అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మనం వినాలి, ఆలోచించాలి, చెబుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక మనలో అది విశ్వాసం ఉంటుంది. విశ్వాసం లేకుండా ఎటువంటి ఆచరణలు కూడా అంగీకరించబడవు. అంచేత సహాబా రలియల్లాహు తఆలా అజ్మఈన్ 13 సంవత్సరాలు వాళ్ళు విశ్వాసం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఖురాన్ నేర్చుకున్నారు. ఖురాన్ అనేది తర్వాత నేర్చుకున్నారు, ముందు విశ్వాసం నేర్చుకున్నారు. అంచేత అల్లాహ్ వల్ల అయ్యేటటువంటి విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. మఖ్లూక్ వల్ల అయ్యే దాన్ని తీసేయాలి. అది కలమా యొక్క తకాదా, లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్. అల్లాహ్ తప్పితే వేరే దేవుడు లేడు.
ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతిలో 100% సాఫల్యం ఉంది. అంచేత మన మామలాతు మాషరాతు ఇవన్నీ కూడా మనం సరిదిద్దుకోవాలి. అలాగే ఏదైతే ఇప్పుడు అఖ్లాక్ తోటి దీని పైలిందని చెప్పి ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. తప్పకుండా అఖ్లాక్తోనే మనకి దీన్ని వ్యాపిస్తుంది. మన యొక్క అవాజు అంటే మన చిన్నవాళ్ళే ఉండాలి ఎప్పుడు కూడా. అలాగే మన ఈసార్ కనికరం చూపించాలి. ఈసార్ ఖిద్మత్, వాళ్ళకి సేవ చేయాలి. అడోస్ పడోస్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ అయినా కాకపోయినా వాళ్ళందరూ కూడా పూర్తి చేయాలి. అలాగే మన యొక్క పెద్దవాళ్ళు ఉలమాల్ని గౌరవించాలి, పండితులను గౌరవించాలి, పిల్లల్ని ప్రేమించాలి, పెద్దవాళ్ళతో మంచిగా వ్యవహరించాలి. ముసల్మాన్ చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా ఒక ముసల్మాన్ ఇంకో ముసల్మాన్ని గౌరవించాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక మన ఆచరణలన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారంగా మన జీవితాన్ని గడిపితే మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. అంతేగాని వేరే రకంగా మఖలూక్ని మనకి వచ్చినటువంటి ఆపదల్ని మఖలూక్ తోటి హల్ చేద్దామని వాటితోటి మనం సరిదిద్దామని ప్రయత్నం చేస్తే అవో సోదరులారా, అంచేత ఉలమాలు మనకు హెచ్చరిస్తున్నారు. అంచేత మన యొక్క జీవితాల్ని, మన యొక్క పిల్లల జీవితాల్ని మనం దీన్దార్ అవ్వాలి, దీనికి మదద్గార్ అవ్వాలి. అలాగే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్లో చెప్పారు, తిర్మిజీ హదీస్లో, ఎక్కడైతే అమర్ బిల్ మారూఫ్ నహీ అనిల్ మున్కర్, ప్రజల్ని మంచి వైపు పిలవడం, చెడు నుంచి ఆపడం జరగదో అక్కడ అల్లాహ్ తాలా యొక్క శిక్షలు వస్తాయని చెప్పి, తర్వాత మన దువాలు కబూలవు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ తాలా మీద ఒట్టేసి చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిర్మిజీ షరీఫ్లో చెప్పారు. అంచేత కథారా సోదరులారా, మనం అమర్ బిల్ మారూఫ్ నహీ అనిల్ మున్కర్ ఇది చాలా చాలా గొప్పది. ఇది మనకి 4 క్వాలిటీస్ చెప్పారు. విశ్వసించి సత్కార్యాలు చేసి రోగులకి మంచి ప్రజల్ని మంచి వైపు పిలవాలి, చెడు నుంచి ఆపాలి. ఈ 4 పనులు చేస్తేనే వాళ్ళు మనం లేదంటే మిగతా వాళ్ళందరూ నష్టంలో ఉన్నట్టు చెప్పి అల్లాహ్ తాలా ఖురాన్ పాక్ ఆయతులో మరి దాని మఫ్హూమ్ మీద దాన్ని హెచ్చరించారు. పెద్దరాల సోదరులారా, మేము ఈ మధ్యలో మరి మేము జమాత్తో మరి లాటిన్ అమెరికా వెళ్ళాం. అక్కడ చూసాం ఆ దేశంలో మరి మొత్తం దేశంలో 1200 మంది ముస్లిమ్స్ ఉన్నారు. మరి అరబ్ దేశాల నుంచి అక్కడ చాలామంది వలస వచ్చారు, ఫలస్తీన్ నుంచి అటు నుంచి. కానీ అక్కడ మరి వాళ్ళ దావత్ ఇవ్వకపోవడం వల్ల, అల్లాహ్ యొక్క గొప్పతనం చెప్పకపోవడం వల్ల మరి వాళ్ళ పిల్లలకి పేరు ఉస్మాన్ ఉంది, పేరు అబూజర్ కుటుంబం నుంచి 1200 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళంతా టైటిల్ కూడా చివరి అబూజర్ అని వస్తుంది. వాళ్ళు అల్లా అంటే తెలియదు వాళ్ళకి, అంటే ఎవరు చెప్పలా. అల్లా అంటే చెప్పలా. ఏంటంటే ఈమాన్కి తస్కిర్ అవ్వాలా, అల్లా గురించి ఎవరు చెప్పకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఇస్లాంలో లేకపోవడం జరిగింది. అంచేత మాకు అక్కడ ఒక 1000 కిలోమీటర్లు కూడా ఒక మస్జిద్ లేదు. మొత్తం ములుకులో 3 మస్జిద్లు ఉన్నాయి. అక్కడ మమ్మల్ని చూసి మరి 100 మంది గుమ్మిగూడేవారు. కాలేజీల్లో, స్టూడెంట్లు, యూనివర్సిటీల్లో అక్కడికి వెళ్ళినప్పుడు రోడ్ల మీద 100 మంది వచ్చి మమ్మల్ని గుమ్మిగూడి మమ్మల్ని అందరూ కూడా చుట్టుముట్టి ఫోటోగ్రాఫ్ తీయడానికి ప్రయత్నం చేసేవారు. ఫోటోగ్రాఫ్ హరామ్ అని చెప్తే వాళ్ళు బతిమాలి మా ఫోటోలు తీసి ఆటోగ్రాఫ్ అడిగేవారు. ఆటోగ్రాఫ్ అడిగితే మేమంతా కలిమే లా ఇలాహ ఇల్లల్లాహ్ రాసిచ్చాం. వాళ్ళు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అది రాసిచ్చాం. ఆటోగ్రాఫ్ వాళ్ళందరూ చదివారు. ఇదేంటి మేము అడిగాం, ఎందుకు మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఇంతమంది చుట్టుముట్టినారని అడిగాము. అడిగితే వాళ్ళు అడిగారు, ఈ డ్రెస్సు, ఈ సున్నతి, ఈ గడ్డం, ఇటువంటి వేషధారణ మేము ఎప్పుడూ చూడలేదు, మాకు చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పి ఈ సున్నతి యొక్క విలువ మాకు తెలిసింది అక్కడ. అంచేత సున్నతికి చాలా విలువ ఉంది బాయ్. సున్నతులు మనం భూస్థాపితం చేసేసాం. ఆ సున్నతిని మనం జిందా చేయాలి, దానికి మనం జీవింపజేయాలి సున్నతుల్ని. మన సున్నతిని పాటించడం నామోషిగా భావిస్తున్నాం, కానీ సున్నతిలో రోబ్ ఉంది. దానివల్ల మనకి బర్కత్ ఉంది, ఖైర్ బర్కత్ నూరు ఉంది. పెద్దలారా సోదరులారా, అంచేత ప్రతి సున్నత్ మనం అమలు చేయాలి. సున్నత్లో మరి ఆ దేశంలో మరి వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి కేవలం సున్నత్ వల్లే మమ్మల్ని ఆకర్షించి మరి అందరూ మా దగ్గర కల్మా రాసుకుని వెళ్ళి వాళ్ళందరూ చదవడం జరిగింది. పెద్దలారా సోదరులారా, అంచేత మనం ఒక సున్నత్ కనుక మనం జిందా చేస్తే దాన్ని 100 షహీదుల పుణ్యం వస్తుందని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్లో చెప్పడం జరిగింది. అంచేత మనం సున్నతులు అమలు చేసే వాళ్ళు అవ్వాలి, మన దీన్దార్ అవ్వాలి, దీనికి మదద్గార్ అవ్వాలి, దీనికి దాయి అవ్వాలి. మనం ఒక్కడే కాదు, మనందరం కూడా స్వర్గంలో తీసుకెళ్లే వాళ్ళు అవ్వాలి. మనం ఆలమే నబీ యొక్క ఆలమీ ఉమ్మత్లో ఉన్నాం. మన యొక్క పరిధి ఒక ఊరు, ఒక ఇన్స్టిట్యూట్, లేదా ఒక ఫ్యాక్టరీ, ఒక దుకాణం వరకు కాదు. మనం ఎప్పుడు మొత్తం ఆలం గురించి ఆలోచించాలి. పెద్దలారా సోదరులారా, అప్పుడే మనం మన యొక్క తగాదా పూర్తయినట్టు అవుద్ది. మనం కుంతుం ఖైర ఉమ్మతిని అన్నారు అల్లాహ్ తాలా ఖురాన్లో. గొప్ప ఉమ్మతని పొగిడారు. ఎందుకంటే మనం మంచి వైపు పిలుస్తాం, చెడు వైపు ఆపుతాం అనేటటువంటి ఈ లఖబ్ ఇచ్చారు ఖురాన్లో. అంచేత పెద్దలారా సోదరులారా, ఈ మనం అమర్ బిల్ మారూఫ్ అని నహీ అనిల్ మున్కర్ చేస్తూ ఉండాలి. మనం నమాజ్ ఎలా పాటిస్తున్నామో అలాగే ఈ పని కూడా చేస్తూ ఉంటే మన యొక్క విశ్వాసం పెరుగుద్ది. అంచేత మనం గురువు ఇప్పుడు అల్లా దారిలో, అల్లా మార్గంలో మనం వెళ్తూ ఉండాలి. ఈ స్టూడెంట్స్ అయితే ఏదైతే చదువుతున్నారో వీళ్ళకి సెలవులు వచ్చినప్పుడు వృధాగా పోనివ్వకుండా వీళ్ళని గురువుకి పంపించి వాళ్ళకి విశ్వాసం పెంపొందింప చేయాలి. అలాగే మన ఇళ్లలో కూడా రెగ్యులర్గా గురువు చేస్తూ ఉంటే మనకి ఒక విశ్వాసం ఉంటుంది. విశ్వాసం అనేటువంటిది 24 గంటలు మన జీవితాంతం ఉండాలి. నమాజు రోజుకి 5 సార్లే,
ఉపవాసం సంవత్సరానికి 30 రోజులు ఉంటాం, కానీ విశ్వాసం ప్రతి సెకండ్ విశ్వాసం ఉండాలి, విశ్వాసం పోకూడదు. ఆ విశ్వాసం తాజాగా ఉండాలంటే సుల్లాసంగా చెప్పారు, వస్త్రాలు ఎలాగ పాతపడిపోతాయో అలా విశ్వాసం కూడా పాతపడిపోద్ది, దాన్ని ఎప్పుడు కూడా తాజా చేస్తూ ఉండాలని చెప్పారు. అటువంటి మన యొక్క విశ్వాసం మనం తాజాగా ఉండాలంటే ఎప్పుడు అలా యొక్క గొప్పతనం చెప్తూ ఉండాలి. అటువంటి మజ్లిస్లో కూర్చోవాలి, మన పిల్లల్లో బయట కూడా అలా యొక్క గొప్పతనం చెప్పాలి, మన వ్యాపారంలో కూడా అటువంటి అది తీసుకురావాలి. అంచేత మన పిల్లల్ని కూడా ఆ మాహోల్లో ఉంచితే కనుక మన విశ్వాసం పెరుగుద్ది. విశ్వాసం పెరిగితే మన ఆచరణలు పెరుగుతాయి, మన ఆచరణలు పెరిగితే మన హాలాత్ దురుస్తవుతాయి. హాలాత్ ఏదైతే వస్తున్నాయో మన యొక్క ఆచరణలు దురుస్తవుతే వస్తాయి. అంచేత పెద్దల సోదరులరా, నేను అందరూ అపీల్ చేసేది ఏంటంటే మనందరం కూడా మన ఆచరణలు పెంచుకుందాం. మన యొక్క రసూలుల్లాహ్ గారి యొక్క పద్ధతి ప్రకారంగా ఇన్షాల్లా జీవితాన్ని గడుపుదాం భాయ్. మరి इंशाअल्लाह कहने सुनने से ज़्यादा अमल की तौफीक अता फरमाए। वाखिरु दावाहुम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। सुब्हानल्लाहि व बिहम्दिहि सुब्हानकल्लाहुम्मा व बिहम्दिका व नशहदु अन ला इलाहा इल्ला अंता व नस्तगफिरुका व नतूबु इलैक। सुब्हान रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।